వాలిడేషన్ అనేది ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తుంది వైఫ్? వాలిడేషన్ తీసుకోవడం అనేది అదొక అలవాటుగా మారిపోయింది అనమాట. నేను అన్ని మా హస్బెండ్ అడిగి చేయాలి, కానీ మా హస్బెండ్ నాకు ఏం చెప్పకుండానే చేస్తాడు, వై షుడ్ ఐ సీక్ దిస్ వాలిడేషన్ అని గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. మీ పార్ట్నర్ నీకు నచ్చితే నువ్వు కొనుక్కో అని అన్నప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు, హీఈస్ గివింగ్ యువర్ ఇండిపెండెన్స్. సో అబ్బాయిలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే, కరెక్ట్ వేలో వాలిడేట్ చేశారు అని అంటే హెల్ప్ టు ఇంప్రూవ్ యువర్ రిలేషన్షిప్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్. నేను ఉదయశ్రీ. వాలిడేషన్ అనేది ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తుంది వైఫ్? సో వాలిడేషన్ అంటే అంత ఇంపార్టెంటా వైఫ్ కి? అండ్ గొడవలకు కూడా ఇదే కారణమవుతుందా? తెలుసుకుందాం. రామ్ మెట్టు గారు మనతో ఉన్నారు, లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్. మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. యా, వైఫ్స్ ఎట్లా ఉంటారంటే రెడీ అవ్వగానే వెళ్ళి హస్బెండ్ దగ్గర నేను బాగా కనిపిస్తున్నాను, ఈ శారీ బాగుందా, ఇది కట్టుకోవాలా, అది కట్టుకోవాలా. వాళ్ళు కొంచెం గానీ ఇంకా ఇది చూయించారనుకోండి, పట్టించుకున్నట్టు వీళ్ళు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు వైఫ్స్. చాలా హర్ట్ అవుతూ ఉంటారు. సో వీటిని మీరు ఎట్లా చూస్తారు? ఇదంతా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సీకింగ్ వాలిడేషన్ అండి. హ్మ్. జనరలీ మన ఇండియాలో అక్రాస్ ది కల్చర్స్ హ్మ్. వైఫ్ ఏంటంటే హస్బెండ్ దగ్గర వాలిడేషన్ తీసుకుంటా ఉంటుందన్నమాట. నో మ్యాటర్ తను ఏం చేసినా సరే షీ టేక్స్ వాలిడేషన్ అనమాట. హ్మ్. అండ్ అసలు ఎందుకు తీసుకుంటుంది, వాట్ ఈస్ ద రీజన్ అని అంటే, హ్మ్. అసలు ప్రైమరీ రీజన్ ఏంటిది అని అంటే, చిన్నప్పటి నుంచి అమ్మాయిలు హ్మ్. సైకలాజికల్లీ ఏంటంటే వాళ్ళ ఫాదర్ దగ్గర కానివ్వండి, ఎక్కడో చోట హ్మ్. వాలిడేషన్ తీసుకోవడం అనేది అదొక అలవాటుగా మారిపోయిందనమాట. ఓకే. ఇప్పుడు తను చూడండి, ఇప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే ఫాదర్‌ని అడిగి వెళ్ళాలి హ్మ్. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. హ్మ్. హ్మ్. హుహు. డ్రెసెస్ ఏదైనా కొనాలనుకున్నా, ఏదైనా డ్రెస్ ఏసుకోవాలనుకున్నా కూడా పేరెంట్స్ దగ్గర నుంచి వాలిడేషన్ కావాలి. అబ్బాయిలకి అవసరం లేదు చూడండి. వాళ్ళు ఏదంటే అది ఏసేసుకుంటారు. అవును. అమ్మాయిలు ఏదైనా డ్రెస్ ఏసుకోవాలి పెళ్లి గాక ముందు అనంటే, ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ అప్రూవ్ చేయాల్సొస్తుందది. లైక్ హ్మ్. డ్రెస్ ఏసుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఇది బాలేదు, ఇది తీసేసేయి, స్లీవ్‌లెస్ ఉంది, హ్మ్. లేదా మరీ నీస్ పైకి ఉంది, హ్మ్. వేరే హ్మ్. డ్రెస్ ఏసుకో అనేసి ఆ వాలిడేషన్ అనేది చిన్నప్పటి నుంచి కూడా అది అలవాటుగా మారిపోయింది. అలవాటైపోయింది. రైట్? పెళ్లయ్యేసరికి ఏమవుతుంది అనంటే, షీ ఈస్ మూవింగ్ టు ఎ డిఫరెంట్ హౌస్ ఆల్‌టుగెదర్. ఇక్కడ ఇప్పుడు వాలిడేషన్ చేయడానికి ఎవరున్నారు అనంటే, ఇప్పుడు ఫాదర్ లేరు కాబట్టి ఇక్కడ అందుబాటులో ఉన్నది హస్బెండ్. సో, హస్బెండ్ వాలిడేషన్ అనేది ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ ఎ నార్మ్ అన్నమాట. హ్మ్. సో, కాబట్టి తను ఏం చేయాలన్నా సరే, ఆ వాలిడేషన్ తెలియకుండానే ఆటోమేటిక్‌లీ తీసేసుకుంటా ఉంటారన్నమాట. ఓకే. బికాస్ చిన్నప్పటి నుంచి అది అలవాటయిపోయింది కాబట్టి. ఓకే. సో, ఇన్ ద ప్రాసెస్ ఏంటంటే, వాళ్ళు కొత్త చీర ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, కొత్త బట్టలు కొనుక్కోవాలన్నా, ఇది బానే ఉందా? నేను కొనుక్కోవచ్చా? అని వాలిడేషన్ అడగడము. హ్మ్. లేదా వాళ్ళు ఏసుకున్న తర్వాత ఏసుకొని చూపిచ్చి, ఇది ఓకేనా? లేకపోతే ఏమైనా ప్రాబ్లమా? అని అడగటము. హ్మ్. సో, అలా ఏంటంటే వాలిడేషన్ తీసుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటయిపోయి, తెలియక అలవాటయిపోతుందది. హ్మ్. అదే రిలేషన్‌షిప్‌లో కంటిన్యూ అవుతుందనమాట. కంటిన్యూ అయిన తర్వాత ఎక్కడో రియలైజ్ అవుతారు. ఏంటంటే, నేను అన్నీ మా హస్బెండ్ అడిగి చేయాలి, కానీ మా హస్బెండ్ నాకేం చెప్పకుండానే చేస్తాడు, హ్మ్. వై షుడ్ ఐ సీక్ దిస్ వాలిడేషన్ అని గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే. బట్ దే డోంట్ అండర్‌స్టాండ్ దిస్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది చిన్నప్పటి నుంచి అలవాటయిందని అర్థం చేసుకోరు. ఆ! బట్ లేటర్ ఇవి ఓకే. ఆ! తను నా వాలిడేషన్ ఎందుకు తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు అని స్టార్ట్ అని. అవుతుంది. ఓకే. సో, బట్ అదర్‌వైజ్ ఏంటంటే, హస్బెండ్‌కి చిన్నప్పటి నుంచి అలవాటే లేదు లేదు. వాలిడేషన్. లేదు ఇప్పుడు. ఆ! ఇప్పుడు ఏది కావాలన్నా ఆ బట్టలేసేసుకోవడం, ఎటైనా వెళ్ళాలన్నా ఎళ్ళటము, నైట్ ఔట్‌కి వెళ్ళాలన్నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్తానని చెప్పేసి ఎళ్ళిపోవడము. హ్మ్. బట్ ఇక్కడ అమ్మాయికి అలా అంత స్వేచ్ఛ లేదు గదా! ఇప్పుడు హ్మ్. అమ్మాయి బయటికి వెళ్ళాలి అనంటే అడిగి వెళ్ళాలి. ఎంత హ్మ్. సేపట్లో వస్తున్నావు? కరెక్ట్. ఇవన్నీ వాలిడేషన్ తీసుకున్న తర్వాతనే వెళ్ళాల్సొస్తుందన్నమాట. సో, హ్మ్. థాట్ ఈస్ వేర్ యాక్చువల్ యాస్పెక్ట్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ వాలిడేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇన్ ఎ వే టు ఎన్ ఎక్స్‌టెంట్ ఇట్ ఈస్ ఓకేనండి. అంటే ఇన్ ఎ హ్మ్. రిలేషన్‌షిప్ చెప్పాలి అనంటే ఆ వాలిడేషన్ ఈస్ ఓకే. హ్మ్. అడగడం వాస్ ఓకే. ఒకవేళ మీ పార్ట్నర్ లిబరల్‌గా ఉన్నారనుకోండి, హ్మ్. నీకు నచ్చితే నువ్వు కొనుక్కో అని హ్మ్. అన్నప్పుడు చాలా మంది అమ్మాయిలు దీన్ని ఎలా నెగెటివ్‌గా తీసుకుంటారనంటే, నన్ను పట్టించుకోరు. పట్టించుకోవట్లేదు. కరెక్ట్. అవును. రైట్. ఆన్సర్ అలాగే అనిపిస్తుంది అమ్మాయిలకి ఆ! ఆబ్వియస్‌లీ. ఇప్పుడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వినలేదు కదా! ఈ ఆ! మాట. ఇంట్రెస్టే లేదసలు తనకి. ఆ! ఇప్పుడు మీరు ఆ! ఒక ఫోటో పంపించి, "ఈ డ్రెస్ ఎలా ఉంది" అనంటే, "నీకు నచ్చితే నువ్వు కొనుక్కో" అన్నారనుకోండి, యూ ఆ! డోంట్ టేక్ ఇట్ పాజిటివ్‌లీ. అవును. అంటే నీకు నీకు నచ్చింది నువ్వు చేసుకో పో అన్నట్టు తీసుకుంటారే కానీ, ఆ! నీకు నచ్చితే నువ్వు తీసుకో అమ్మా అని అన్నాడని తీసుకోరనమాట వాళ్ళక్కడ. అవును. సో, ఇట్ ఆల్ ఓకే. డిపెండ్స్ ఆన్ ది పర్సెప్షన్ అగైన్. ఓకే. సో, అక్కడ కూడా డిఫరెన్సెస్ వస్తా ఉంటాయి. హ్మ్. రైట్. సో, ఏంటంటే అమ్మాయిలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
హస్బెండ్ వ్యాలిడేట్ చెయ్యట్లేదు ఏదన్నా, ఆర్ ఇన్ఫాక్ట్ ఇన్ అదర్ వర్డ్స్ చెప్పాలి అని అంటే, ఆ లిబర్టీ మీకు ఇస్తున్నాడు అని అంటే, ఇట్ డజంట్ మీన్ దట్ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. అది కాదు దాని అర్థం. హీఈస్ గివింగ్ యువర్ ఇండిపెండెన్స్, మీ లిబర్టీ, మీ వ్యూస్ కి రెస్పెక్ట్ ఇస్తున్నాడు అనేసి వి నీడ్ టు టేక్ ఇట్ దాట్ వే అన్నమాట. అది ఓకే. ఒకవేళ ఇప్పుడు వాలిడేషన్ వాళ్ళకి అంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళు, దాన్ని ఓకే చేసేవాళ్ళు హస్బెండ్స్ ఓకే. ఒకవేళ తీసుకోకపోతే వాళ్ళని వాళ్ళు ఎట్లా చేంజ్ చేసుకోవాలంటారు? సో సి ఇన్ దిస్ కేస్ ఒకటి ఏంటంటే, దే ఫస్ట్లీ వాలిడేషన్ ఇవ్వట్లేదు ఇన్ ద సెన్స్ రిజెక్ట్ చేస్తున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ పర్టికులర్ డ్రెస్ నచ్చింది, నేను వేసుకోవట్లేదు, ఐ వాంట్ టు బై దిస్, బట్ హస్బెండ్ ఒప్పుకోవట్లేదు. అలాంటి కేసెస్ లో కూడా డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. ఎందుకు నాకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా, ఇట్లాంటి డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి అనమాట. అలాంటి కేసులో ఏంటంటే కమ్యూనికేషన్ ఇస్ ది బెస్ట్ సొల్యూషన్ అండి. మీరు మాట్లాడండి ఫస్ట్, లైక్ ఎందుకు వద్దంటున్నావు, వాట్ ఈస్ ద రీజన్, అండ్ ట్రై టు అండర్స్టాండ్ ది రీజన్. ఒకవేళ రీజన్ వ్యాలిడ్ ఇనఫ్ అనుకోండి, షీ హ్యాస్ టు కాంప్రమైజ్. రీజన్ వ్యాలిడ్ ఇనఫ్ కాదనుకోండి, హీ హ్యాస్ టు కాంప్రమైజ్. అలా కమ్యూనికేట్ చేసుకొని దాన్ని సాల్వ్ చేసుకోలే తప్ప, నన్ను నా వ్యూస్ ఏది కూడా వ్యాలిడేట్ చేయట్లేదు అని ఇంకా అలా ఉండిపోయారు అనుకోండి, ఆబ్వియస్లీ ఇట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అన్నమాట. సో అమ్మాయిలు మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచే వాలిడేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు అంటే లైక్ మీరే చెప్పారు, చిన్నప్పటి నుంచి ఫాదర్ మదర్ని అందరినీ అడుగుతూ ఉంటుంది కాబట్టి. సో మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకవేళ హస్బెండ్కి అది ఇష్టం లేదనుకోండి, ఇప్పుడు వైఫ్ చిన్నప్పటి నుంచి అలాగే పెరిగింది, మరి హస్బెండ్ ఎట్లా చేంజ్ అవ్వాలి అలాంటి సందర్భాల్లో? సో ఇక్కడ హస్బెండ్ ఏంటంటే సమ్ టైమ్స్ అండి, ఇది కొంచెం రేర్ ఫినామినన్, వాళ్ళు ఏంటంటే దే లీవ్ ఇట్ టు దేర్ లిబర్టీ అనమాట. నీకు నచ్చింది నువ్వు చేసుకొని వదిలేస్తూ ఉంటారు. కానీ అమ్మాయిలకి అలా ఇష్టం ఉండదు. నువ్వు చెప్పాలి, ఇది బాగుంది, ఇది తీసుకో, లేకపోతే నువ్వు బాగున్నావు అని ఇలా వ్యాలిడేషన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో అబ్బాయిలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది అని అంటే, మనం వ్యాలిడేట్ చేస్తున్న ప్రతిసారి అదేదో మనం వాళ్ళ మీద అథారిటీ చేస్తున్నట్టు కాదు. అది ఇట్ ఈస్ ఇన్ అ వే చెప్పాలంటే వాళ్ళకి మనం కాన్ఫిడెన్స్ ఇస్తున్నట్టు. సి ఫర్ ఎగ్జాంపుల్, చాలాసార్లు వ్యాలిడేషన్కి ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయంటే, తను ఎక్సర్సైజ్ చేస్తుంది, ఎక్సర్సైజ్ చేసి రెగ్యులర్గా నేను ఏమైనా సన్నబడ్డానంటావా అని అడిగినప్పుడు, లేదా నేను ఎలా ఉన్నాను అని క్వశ్చన్ అడిగినప్పుడు, దానికి మీరు నీకేమనిపిస్తుంది అలాగే ఉన్నావు అని చెప్పకుండా, నువ్వు బాగున్నావు చూడటానికి, ఎస్ ఈ డ్రెస్ నీకు బాగా సెట్ అయింది, ఎస్ నువ్వు సన్నబడ్డావు, యూ లుక్ మచ్ బెటర్, ఇలాంటి ఆన్సర్స్ ఇచ్చినప్పుడు, వాళ్ళు అడిగినప్పుడు ఇలాంటి ఆన్సర్స్ ఇస్తే ఆబ్వియస్లీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ ఆ కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు ఏంటంటే, మీరు ఇలాంటి వ్యాలిడేషన్స్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మీ రిలేషన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో అబ్బాయిలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే, ఇట్ ఈస్ నాట్ ఎ నెగటివ్ ఫినామినా. అంటే వ్యాలిడేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ నెగటివ్ ఫినామినా. మీరు దాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ వేలో వ్యాలిడేట్ చేశారు అని అంటే, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ టు ఇంప్రూవ్ యువర్ రిలేషన్షిప్. రైట్, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.